ఆపరేషన్ వజ్ర పహరా ఏంటి ఆపరేషన్? ఎస్, ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర పహరా అంటే ఈ పేరుతో పోలీసులు ఈ ఆపరేషన్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈగల్ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో సోదాలు చేస్తున్నారు అధికారులు. తెల్లవారుజామున 5 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ నియంత్రణ కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిధిలో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడలో హాట్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టారు విజయవాడ పోలీసులు. పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారతావని విశాఖలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 1 టౌన్ పిఎస్ పరిధి, కోడిపందాల వీధి, దువ్వాడ పిఎస్, మంగళపాలెంలో సోదాలు చేస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం నిల్వలపై దాడులు చేస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు. గంజాయి, నాటుసారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి మత్తులో యువత జీవితం పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. కడప పులివెందులలో ఆపరేషన్ వజ్రప్రహ పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.